వాన చూడండి ఎలా పడుతుందో. ఈ రోజు ఏంటంటే నేను మనమే సినిమాకి వెళ్ళానండి. సో ఆ మూవీ ఎట్లుందంటే పట్టుకుంది ఒక్కటే మతం పట్టుకుందండి. ఏదైనా పర్వాలేదు రోజు వీడియో పెట్టాలి, ఏదైనా పర్వాలేదు రోజు వీడియో పెట్టాలి. రాజమౌళి కూడా రోజుకు సినిమా ఇచ్చే అడక్క తిన్నట్టే ఉంటాయిరా. ఒరే స్టార్టింగ్ అది చూసే నేను ఎంతో ఆనందపడ్డాను. ఇది చూడండి అస్సలు గ్యాపే లేదు, ఫుల్ గా మొలిచాయి. కెమెరాలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ రియల్ గా చూస్తే మొత్తం వచ్చేసాయి. ఇప్పుడు ఇదంతా మనమే దొక్కుంటూ పోతావేమో. చూడు రాజు అసలు ఎంత ఫుల్ గా వచ్చాయో కదా. నడపగలవా? కొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారండి, ఏముంది నీ వీడియోలో సొల్లు తప్ప అని చెప్పి. సో రోజు వీడియో పెట్టాలంటే సొల్లు తప్ప నాకు తెలిసి ఏముండదండి. నాకు కూడా తెలిసి ఇదంతా సొల్లే అని. అంటే ఏదైనా కంటెంట్ ఉన్నది పెట్టాలంటే ఒక నెల 2 నెలలకు 3 నెలలకైతే ఏదైనా విశేషం ఉంటే తీసి చెప్తాం. రోజు వీడియో పెట్టేటప్పుడు యాడ్ నుంచి వస్తాయండి విశేషాలు, ఉన్నాయే కదండి తీయాలి. అర్థం చేసుకోండి బ్రో, ప్లీజ్ బ్రో. అసలు నేనైతే కనుక ఈ ఛానల్లో నీకు వీడియోనే వద్దు. నా మాటిని చంపకు లడ్డు, ప్లీజ్ లడ్డు. నువ్వు మెయిన్ ఛానల్ చంపిస్తున్నావు, నీకు అర్థం కాకుండా నీ తుత్తర కోసం ప్రతిరోజు వీడియో పెడితే కనుక అది ఏముంటుంది నీకు తీసుకొచ్చి నేను ఇంట్రెస్టింగ్గా చూపెట్టడానికి. పైగా ఏంటంటే సపరేట్గా దీనికోసం లాంగ్ వీడియోస్ అనేది ఇద్దామంటే ఈ స్టాక్ మార్కెట్ ఇట్లా వర్క్ ఇదన్నీ ఉండిపోతుంది. నాకు ఈ 3:30 వరకు అసలు కుదరట్లేదండి. సో 3:30 తర్వాత వచ్చి ఇదో ఇప్పటికెప్పుడు సడన్గా మాట్లాడి ఏదో ఒకటి ఈవినింగ్ వెళ్ళి వీడియో ఎడిట్ చేసి పెట్టేసరికి నైట్ 7 అవుతుంది. సో అది అప్లోడ్ చేసే టైము కాదు. అట్లనే డైలీ అంటే ఏం సోది తీసుకొచ్చి పెడతావు నువ్వు? వంటలు వండి పెట్టి లేకపోతే ఏదన్నా వండి పెట్టి అదే ఒక దా మరి చెప్పు తీసుకుని కొడతారు వాళ్ళు కూడా. రోజు ఏముంటుంది మాట్లాడి మనకు ప్రతిరోజు వీడియో అంటే లేదు రాజు, చెప్పా కదా నేను రోజు ఒక వీడియో పెడతా అని, అందుకని పెడతానా. ఏది పడితే అదే నేను ఏది చేస్తే అదే పెడతా. మళ్ళీ కొత్తది ఎక్కడ తీసుకొచ్చి పెట్టాలి చెప్పు నువ్వే. కిడ్నాప్లు మానభంగాలు చేయలేను, అలాంటి క్రైమ్స్ నా వల్ల కాదు. కావాలంటే నలుగురికి హెల్ప్ చేయమని హెల్ప్ చేస్తా అంతే. మళ్ళీ దాన్ని కూడా వీడియో తీసుకొని పెట్టలేను. కొన్ని ఊరికే చేస్తా అంట, ఏదో 4 హెల్ప్లు చేస్తా, అందులో ఒకటి వీడియో పెడతా, 3 వదిలిపడేస్తా. 5 days అయిందండి నేను చేను దగ్గరకు వచ్చేసి. మొన్న పెద్ద వర్షం కురిసింది 2 days. సో ఈ రోజు చేను దగ్గరకు వచ్చాను. వామ్మో ఎన్ని మొలకలు వచ్చాయో, మొత్తం మొలకలే ఉన్నాయి. నాకు చేలో కాలు పెట్టాలన్నా కానీ ఏదైనా మొలకలు దొక్కుతానేమోనని చెప్పి కాలేయట్లేదు. సో బయట ఉన్నాను. చుట్టూరు చూస్తే కారు మేఘాలన్నీ కమ్ముకొని పోయినాయి. ఈ రోజు ఏంటంటే నేను మనమే సినిమాకి వెళ్ళానండి. సో ఆ మూవీ ఎట్లుందంటే అబ్బా, ఆ మూవీ వెళ్ళాక నాకు ఒకటైతే అర్థం. లాస్ట్ కూడా చెప్పాడు, డెడికేటింగ్ టు ఆల్ లవింగ్ పేరెంట్స్ అని చెప్పేసి. అన్నా నీకు తల్లిదండ్రుల ప్రేమ మీద అంత ప్రేమ ఉంటే ఒక చిన్న వీడియో ఎడిటింగ్ చేసుకుని వాట్సాప్లో స్టేటస్ పెట్టుకోవచ్చు కదన్నా. ఎందుకన్నా అంత బాగా సినిమా తీసి మా జీవితాలతో ఆడుకున్నావు. సో సినిమా హాల్లో ఒక్కరు లేరండి. సినిమా ఎండ్ అవుతుంది అనగానే అందరు జంపు, నేను ఒక్కదానే కూర్చున్నా. ఒరే స్టార్టింగ్ అది చూసే నేను ఎంతో ఆనందపడ్డాను. ఇది చూడండి అస్సలు గ్యాపే లేదు, ఫుల్ గా మొలిచాయి మొలకలు. అయితే కెమెరాలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ రియల్ గా చూస్తే మొత్తం వచ్చేసాయి. ఇప్పుడు ఇదంతా మనమే దొక్కుంటూ పోతావేమో. చూడు రాజు అసలు ఎంత ఫుల్ గా వచ్చాయో కదా. అసలు గ్యాప్ లేకుండా వచ్చాయి కదా. అవును, అంటే ఇక్కడ ఇత్తనాలు బాగా దండిగా పెట్టాయి లడ్డు. అవును, డబ్బులు తీసుకొచ్చాం కదా. అవునవును, ఎక్కువ ఉండాల్సిన దానికంటే ఎక్కువ తెచ్చాం కాబట్టి చిక్కగా జల్లాము, ఇక్కడ జల్లాము. సో వర్షం స్టార్ట్ అయిందండి, పక్షుల కోసం వేసాం కదా. సో జొన్నలు సజ్జలు చూద్దామని వచ్చాను. మొక్కలు చూడండి ఎంత బాగా వచ్చాయి, పెద్దగా అయినాయి. అన్నిటికంటే ఇవే బాగా వచ్చాయి. సో మనకు కూడా కావాల్సింది అదేనండి. మనకి ఈ పంట కాకపోతే ఇంకో పంట వేసుకుంటాము. పక్షులు అయితే హ్యాపీగా తింటాయి నాకు తెలిసి. ఏ రాజు? జొన్నలు సజ్జలు కింద చిన్నగా మొలుస్తున్నాయి. సో జొన్నలు పెద్దగా అయినాయి. వాన అయితే స్టార్ట్ అయిందండి. ఇప్పుడు మేము వానలో అయితే వీడియో ఆన్ చేయకుండా వీడియో తీస్తాను దాని నుంచి. సో పడుతుంది వాన తప్ప అని. సో ఇప్పుడు సేఫ్ గా వెళ్ళాలి. ఈ పిల్ల పేసర్ ఏదో అర్థం కావట్లేదు నాకు. అలా అర్థం కావట్లేదు కానీ తొక్కడం అయితే బాగా దొక్కిస్తున్నావు అనుకుంటా. ఎప్పటికైనా భూమిలో దొక్కాల్సినదే కదా, అందుకని ముందే దొక్కుతానావా? వాన పెద్దగా అయింది రాజు. వాన చూడండి ఎలా పడుతుందో, కనిపిస్తుందా? ఇప్పుడు ఈ వానలో బండి దొల్లుతాదో దొల్లదో కూడా తెలీదు. బంకమట్టి నీళ్ళు ఇవన్నీ. పోదా రాజు? పోదామా? నడపగలవా? పొలం దగ్గర నుంచి 4 అడుగులు ముందుకు వచ్చానండి. తీరా చూస్తే ఇక్కడ ఒక చుక్క వాన లేదు. నేను చూస్తేనేం చేనులో ఫుల్గా దడిచిపోయి వచ్చాను. అక్కడ అది నా కోసమే పడుతున్నట్టుంది. బండి తిప్పలేక ఇది స్టాండ్ పొడుచుకొని మోకాలంతా నొప్పి వచ్చినా కానీ ఎట్లా కొట్లా బయటకు రావాలరా అని వస్తే తీరా ఎడకొస్తే వానే లేదు.
అరే ఇప్పుడు నన్ను ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు, ఇది ఏడో నీళ్ళలో మునిగి లేసి వస్తుందేమో, పంది తొలిగినట్టు దొల్లు వస్తుందేమో అనుకుంటారు. ఫుల్ తడిచిపోయానండి. అసలు ఇదిగో ప్రూఫ్, బండి చూడండి ఎట్లా తడిచిపోయిందో ఫుల్గా. నేను దీన్ని పిండితే నీళ్ళు కూడా వస్తాయి నాకు తెలిసి. ఆ ప్రొక్లీన్ ఉంది కదా వెనక, దానికి అవతల పక్క వర్షం పడింది, ఇవతల పక్క వర్షం వల్ల. నీకు కొంచెం హృదయం అనేది ఉందా? అదేదో నేను పక్కకు వచ్చాక పడొచ్చు కదా. అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడేనండి ఇంటి దగ్గరికి వచ్చాను. సో ఏంటంటే బకెట్లు తీసుకొని పోయినారండి. లాస్ట్ టైం ఎవరో ఒకరు వస్తారు, నేను ఆగా అర్సా కొంచెంసేపు బిజీగా ఉన్నా, సో పిలుస్తుంది. ఏంటంటే ఎవరో ఒకరు వస్తారు, 2 బకెట్లు 2 మగ్గులు తీసుకొచ్చి పెడతాను, వాళ్ళు పోతారు. తర్వాత దాన్ని ఎవరో ఒకరు ఎత్తుకొని పోతారు. మళ్ళీ 2 బకెట్లు 2 మగ్గులు తెచ్చి పెడతాను, మళ్ళీ ఎత్తుకొని పోతారు. ఆగక్క, నువ్వు ఒక దాని ఫ్లో మిస్ చేస్తారు. నువ్వు రాజుకి టైం సెన్సే ఉండదు. చాలు గొంతు నొప్పి వస్తుంది నాకు. అర్సాకు కుక్కలాగా అరచడం వచ్చు. పోయింది కుక్కలాగా అరచడం. వర్షాలు బాగా పడుతున్నాయి కదండి, సో మొత్తం అంతా చెట్లన్నీ వచ్చేసాయి. ఇది మొత్తం మళ్ళీ క్లీన్ చేయించాలి. ఈ మంచి ఆంటీలు ఎవరో గానీ బాగా మంచిగా వంకాయలు వచ్చినాయండి, వంకాయలు కోసుకొని పోయినారు. చిన్నపిల్లలు ఏంటంటే బకెట్లు ఉంటాయి కదా, వీళ్ళు జిలేబీ అమ్మే వాళ్ళు వస్తారు, సో వాళ్ళకి వేసేసి జిలేబీ తీసుకుంటున్నట్టున్నారు. ప్రతిసారి బకెట్లు ఎత్తుకుని పోతున్నారు. ఈసారి 2 బకెట్లు పోయినాయి. ఇక్కడ వర్షం పడుతున్నా కానీ అరుస్తానుంది. ఇప్పుడు వచ్చింది వాన, నాతో పాటు వచ్చినట్టుంది. చూసారా, నేను పొలంలోంచి ఊర్లోకి వానని తీసుకొని వచ్చాను. కరెంటు ఎక్కడైనా వర్షం వస్తే పోతుంది కదా, మా ఊర్లో అట్లా కాదు. వర్షం రాకముందే, మబ్బులు కమ్మక ముందే ముందుగా తీసేస్తాడు కరెంట్ని. అంత కరెంటు సేవింగ్ మెంటాలిటీ ఉన్న పర్సన్స్ నేను ఇక్కడే చూస్తున్నాను. సో నిజంగా రాజు సోలార్ పెట్టించుకోవాలి రాజు. నాకు నిజంగా కోపం వస్తుంది వీళ్ళు చేసే పనులకి. ఒకటే 12,000 13,000 వేస్తున్నారు కరెంటు బిల్లు. అదేమంటే ఈ కోకిల నాన్ సింక్ లో ఉండు, నీకు కుక్కలాగా వస్తా అప్పుడు కానీ పోవు నువ్వు. ఆపేసింది చూసారా. ఏంటి వేరే కుక్కలు కూడా వస్తున్నాయి. అమ్మ నేను మీ జాతికి సంబంధించిన దాన్ని కాదమ్మా, నన్ను చూసారా వాకండి. సో ఇప్పుడు ఇదంతా బాగా చేపించి ఈ చెట్లన్నీ తీసేపించాలి. చూడండి మళ్ళీ క్లీన్ చేపించాక వీడియో తీస్తా. ఏది ఇప్పుడు ఉండదు, ఎవరో ఒకరు కారం దంచుకొని ఉంటారు, తీసుకొని పోయి. ఉన్నాయా? చిన్న వంకాయలు ఉన్నాయి. అవునా? ఉందా? తీసుకొని పోయినారు. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ చిన్న చిన్న కోడి పిల్లలు. నా చిన్నప్పుడు రూపాయికి ఒకటి 2 రూపాయలకు ఒకటి అమ్మేవాళ్ళు. ఇప్పుడైతే 15 రూపాయలు ఎంతో 10 రూపాయలు ఒక్కొక్కటి పెట్టి పెద్దక్కైతే ఒక 10 తీసుకొచ్చిందండి. దానిలో అయితే 3 చచ్చిపోయాయి, ప్రస్తుతానికి 7 అయితే బతుకున్నాయి. సో మీ ఊర్లో ఇప్పుడు ఈ కోడి పిల్లలు ఎంత రేటుకి అమ్ముతున్నారు చెప్పండి. గుర్తుందా మీకు? కలర్ వేసి అమ్మేవాళ్ళు కదా స్కూల్ దగ్గరికి తీసుకొచ్చి. సో ఆ కోడి పిల్లలే ఈ కోడి పిల్లలు. కలర్ పోయింది, కొంచెం పెద్దగా అయ్యాయి కదా. అంటే చాలా డెలికేటెడ్గా ఉంటాయండి, ముట్టుకుంటే చచ్చిపోయేటట్టు. సో అందుకే నేను దూరం నుంచే చూశాను. మేమైతే ఇక్కడ హ్యాపీగా ఫీల్ అవ్వాల్సింది ఏంటంటే పొలంలో చాలా వరకు మొలకలన్నీ వచ్చేసాయి. లడ్డు గ్యాప్ లేకుండా వచ్చినది కలుపు లడ్డు. అది గుడ్డిది కలుపు, చిన్న మొలకలు కాదు అదంతా కలుపు. దట్రా ఇది పట్టుకుని రా గొడుగు. లేదు కొన్ని ఇందులో ఏంటంటే పిల్ల పెసర ఉంది. సో ఆ పిల్ల పెసర్లు ఎలా ఉంటాయి అనేది నాకు కూడా పెద్దగా ఐడియా లేదు. సో హోప్ఫుల్లీ చిన్న చిన్నవన్నీ పిల్ల పెసర్లు అయితే కనుక సూపర్ ఉంటుంది. లేదు ఇక్కడ ఉన్నాయి, ఇగో ఇప్పుడు మొలుస్తున్నాయి చూడు ఎన్ని పిల్ల పెసర్లు ఇక్కడ మొలుస్తున్నాయి కొన్ని. సో పిల్ల పెసర్లు మినుములు అయితే చాలా మొలుస్తాయండి. అంటే మేము అనుకుంది దీని పచ్చిరొట్ట పంటగానే కాబట్టి మాకేం బాధ లేదు. సో మొత్తం అయితే కుప్పలు మొలకలు వచ్చాయి. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ ఒకటి ఉంది కదా, ఇవి 2 మొక్కల మాన్లు అయినా కూడా ఆ గ్యాప్ను కవర్ చేసేస్తాయి. సో మా పొలం మొత్తం బాగానే ఉంటుంది లడ్డు. సక్సెస్. పచ్చిరొట్ట పంట వరకు అయితే సక్సెస్. సో రండి రాలడ్డు, ఆ వారకు వెళ్దాము. అయితే వర్షం పడిందంటే కనుక చాలా కష్టం అవుతుంది. అంటే అది ఇంత చూసేసి వద్దాం ఫాస్ట్గా. ఒట్టిగా ఉంది కదా, నడుచుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి మళ్ళీ వద్దాం.